హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మన ఫ్రెండ్స్లోనే మనం నమ్మిన వాళ్ళే ఎన్నోసార్లు మనల్ని నమ్మకం అనే ముసుగులో ఫ్రెండ్స్ చాలా గాయాలు చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమతో కావచ్చు, వాళ్ళకు మనం ఇచ్చే గౌరవం కావచ్చు, లేదా వాళ్ళు నలుగురిలో ఉండే పరుగు మర్యాదల గురించి కావచ్చు, లేదా పెద్దరికం అనే ముసుగేసుకుని ఉండవచ్చు. అది మన వాళ్ళే కావచ్చు, మన కుటుంబం వాళ్ళే కావచ్చు, బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఎవరైనా సరే ఉంది. ఒక్కవేళ నువ్వు ఎదిరించినంతకాలం నిన్ను అమాయకత్వంగానే చూస్తారు, నిన్ను దోసుకుంటారు, నిన్ను వాడుకుంటారు, నిన్ను అమాయకులుగా ముద్రేస్తారు. నువ్వు తినే సొమ్ము, నీ జీవితాన్ని, నీ కష్టార్జితాన్ని వాడుకొని వదిలేసే వాళ్ళు ఉంటారు. అవసరం వచ్చినా కష్టం వచ్చినా కానీ నీ ముఖం వెంక కూడా ఎవరో చూసేవాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. మంచితనం ఎప్పటికీ కూడా చాలామందికి చేతగాని వాళ్ళగా కనపడుతుంటుంది. ఇది చాలామంది గమనించలేని మాట అన్నమాట. ఎందుకనంటే ఈ మాట అంటున్నానంటే ఫ్రెండ్స్, ఎదుటివాడు ఎంత అహంకారంతో ఎర్రవీగుతున్నా నువ్వు అదే మంచితనంతో నువ్వు ముందుకు పోతూ ఉంటే ఫ్రెండ్స్, అది నీ చేతగానితనంగా భావిస్తచ్చు. లేదా నీకు అవకాశం లేక, గతి లేక మేమే దిక్కు కదా అనే విధంగా కూడా వాళ్ళు మాట్లాడవచ్చు. మాటకి ఆలోచనకి ఎప్పటికీ సంబంధం ఉండదు ఫ్రెండ్స్. వాళ్ళ ఆలోచనలు ఒక తీరుకుంటే వాళ్ళ మాటలు ఒక తీరుగా ఉంటాయి, వాళ్ళ ప్రవర్తనలో ఒక తీరుగుంటాయి, వాళ్ళు ఆలోచించే విధానం ఒక తీరుగా ఉంటుంది. కానీ నలుగురిలో మాత్రం చాలా నటిస్తూ మాట్లాడతారు. నీకంటే ఉత్తములు లేరు అంటారు, నీకంటే గొప్పవాళ్ళు లేరు అంటారు. ఎందుకంటే ములగ చెట్టు ఎక్కించి పడిపోతే ఆఖరికి దిక్కులేక దెబ్బలు తగిలి నవ్విసొచ్చేది నువ్వే అన్నట్టుగా కొంతమంది ఆకాశానికి ఎక్కిస్తారు. అవసరం తీరే అంతవరకు నిన్ను ఒక ఆట బొమ్మలాగా ఆడుకుంటారు ఫ్రెండ్స్. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. నీకేమున్నా ఏమి లేకపోయినా కానీ నీకు మాత్రం వాళ్ళే అనుకున్నప్పుడు, నువ్వు వాళ్ళని నమ్మినప్పుడు, నిన్ను వాళ్ళని వాడుకోవడానికి, వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారో లేదన్నది నువ్వు తెలుసుకున్నంతకాలం, నిన్ను వాళ్ళు అవసరానికి ఉపయోగించుకుని వదిలేస్తారు అని తెలిసిన రోజున ఫ్రెండ్స్, నువ్వెంతకీ తెలిసి కూడా వాళ్ళకి దూరంగా బ్రతకలేకపోతే, వాళ్ళకు నువ్వు వ్యతిరేకంగా మారలేకపోతే, వాళ్ళకి నీ చేతగానితనాన్ని వాళ్ళు మంచితనంగా మార్చుకొని అవసరానికి వాడుకొని ఉపయోగించుకుంటే అది నీ మూర్ఖత్వమే, అది నీ తప్పే అయ్యిద్ది. ఎప్పటికైనా కానీ ఫ్రెండ్స్ తెలుసుకోనండి. ఎందుకంటే మన మంచితనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి మనం ఇచ్చే అవకాశం ద్వారా వాళ్ళ మనల్ని ఒకటి మంచి వాళ్ళన్నా మార్చేస్తారు, ఒకటిలే చెడ్డ వాళ్ళన్నా చేస్తారు. మనం ఏ తీరులో ఉన్నామన్నది మనకు తెలిసినప్పుడు మన ప్రవర్తన కానీ, మన ఆలోచనలు కానీ, మన మాట విధానం కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఒకళ్ళ ఫ్రెండ్స్గా కానీ, ఒకళ్ళ స్నేహితులుగా కానీ, ఒక కుటుంబ సభ్యుల్లో కావచ్చు, ఒకళ్ళు మనం నమ్మినప్పుడు వాళ్ళు ఏ తప్పులు చేస్తున్నా, ఏ ఒప్పులు చేస్తున్నా ఫ్రెండ్స్, ఎంతవరకైనా సర్దుకొని పోతుంటేనే జీవితం. ఎందుకంటే మనం కావాలి అనుకున్నప్పుడు ఎన్ని తప్పులైనా భరించాలి. మనం కావాలి అనుకునేటప్పుడు మనం భరాస్తున్నామని వాళ్ళు అతికిమించి బాధపెడుతుంటారు. ఆ బాధలన్నీ కూడా తెలిసి గాయపరుస్తుంటే, తెలిసి అవమానపరుస్తుంటే, తెలిసి ఇబ్బందులు పాలు చేస్తుంటే ఫ్రెండ్స్, ఎంత మూర్ఖులైనా కానీ, ఎంత అధికంగా ప్రేమించేవాళ్ళైనా, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాళ్ళైనా ఒకరోజు నిన్ను దేశించడం మొదలెడితే నీ వైపు చూసేవాళ్ళు కూడా ఉండరు. చాలామంది అండి తెలుసుకోలేక భార్యను దేశించే వాళ్ళు ఉంటారు, బిడ్డలను దేశించే వాళ్ళు ఉంటారు, ప్రేమని నిరాకరించే వాళ్ళు ఉంటారు. అర్థం చేసుకొని విధానంతో కుటుంబమే నాకు సర్వస్వం అనుకొని కట్టుకున్న భార్యను కూడా లక్ష్య పెట్టుకోకుండా ఫ్రెండ్స్, ప్రేమ అనే అభిమానంతో పంచుకోలేక ప్రేమని ఎప్పుడు కూడా వ్యక్తపరచలేని వ్యక్తులు చాలామంది కుటుంబాల్లో ఉంటూ ఉంటారు. ప్రేమను వ్యక్తపరచలేని వ్యక్తులు ఉంటారే కానీ ప్రేమలో కూడా కష్టం వచ్చిందంటే ఆదరించే వాళ్ళు ఉంటారు. ప్రేమని వ్యక్తపరచలేకపోవచ్చు, నీ కన్నిటిని వాళ్ళు తొడవగలుగుతారు, నీ కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, నీ బాధను వాళ్ళు పంచుకోగలుగుతారు. ప్రేమ అని చెప్తేనే, లేదా ఆర్భాటంతో అంగులతో, లేదా పొగిడితేనో ప్రేమ కాదండి. నిన్ను ప్రేమించినప్పుడు, నిన్ను అర్థం చేసుకోలేనప్పుడు, నీ కష్టాన్ని వాళ్ళు పాలు పంచుకోలేనప్పుడు, లేదా వాళ్ళ కుటుంబాలతో నన్ను కలిసి నిన్ను వేరు చేస్తున్నప్పుడు, నీ ప్రేమను ఒంటరిని చేసి అవమానపరుస్తున్నప్పుడు, వాళ్ళు నిర్లక్ష్యపరుస్తున్నప్పుడు ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు మనకు అవసరం ఉన్నారు కాబట్టి
మనం అన్నీ భరాల్సాలి అని తెలుసుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఎందుకనంటే ఏది ప్రేమో, ఏది అమాయకత్వమో, ఏది జాతకంతనమో, ఏది అతి ప్రేమో, ఏది మోసం చేసే ప్రేమో తెలుసుకోలేక చాలామంది కుటుంబాలని కోల్పోతున్నారు ఫ్రెండ్స్. కుటుంబం అంటే నలుగురు కలిస్తేనే కుటుంబం అండి. భార్యాభర్తలతో మొదలయ్యే బంధాలు జీవితం అంతా కూడా నీ వంశాన్ని, నీలో ఉన్న బాధ్యతల్ని, నీలో ఉన్న బంధాలని, నీ బిడ్డ తరం వరకు కూడా నీ వంశాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి అంటే నీలో ఓపిక, సహనం, నీ ప్రేమ, నీలో ఉన్న ఆప్యాయత, నీ కుటుంబమే నువ్వు కాపాడుకునే ఒక గొప్ప ఆయుధం ఫ్రెండ్స్. ఓకే, బై, థ్యాంక్ యూ.